హైదరాబాద్ మహానగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ చెక్ పెట్టేందుకు 3 కమిషనరేట్ల పోలీసులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కీలక జంక్షన్లలో ఫ్రీ లెఫ్ట్లతో పాటు రహదారి విస్తీర్ణం పెంచాలని యోచిస్తున్నారు. అలాగే వాతావరణ శాఖ హెచ్చరికలు రాగానే రద్దీగా ఉండే ప్రాంతాలు, నీరు నిలిచే ప్రాంతాలకు చేరుకొని ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడనున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారం పైన 3 కమిషనరేట్ల పోలీసులు దృష్టి సారించారు. ప్రాంతాల వారీగా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు కసరత్తును ప్రారంభించారు. ఆక్రమణలు, మలుపుల వద్ద దారి సక్రమంగా లేకపోవడం, రోడ్డుపై విద్యుత్ స్తంభాలు, నీరు నిలిచే ప్రాంతాలు, ఇంజనీరింగ్ సమస్యలు, ఇలా అన్ని రకాల సమస్యలను క్షేత్రస్థాయిలో మరోసారి గుర్తిస్తున్నారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, విద్యుత్, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో వేగంగా పూర్తి చేయనున్నారు. హైదరాబాద్ లో దాదాపుగా 127 వరకు కీలక జంక్షన్లున్నాయి. అలాగే 161 ప్రాంతాలలో రహదారులపైన నీరు నిలుస్తున్నట్లు గుర్తించారు. ఇలాంటి చోట్లే సాధారణ రోజులతో పాటు వర్షం పడ్డ సమయంలో ట్రాఫిక్ సమస్య ఉంటోంది. మెహదీపట్నం, లగ్డికాపూల్, హిమాయత్ నగర్, మోసబ్ ట్యాంక్, పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారా హిల్స్ తదితర ప్రాంతాలలో వర్షం వచ్చినప్పుడు ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు సవాల్గా మారుతోంది. ఈ ప్రాంతాలపైన ప్రస్తుతం దృష్టి సారించారు. వాతావరణ శాఖతో సమన్వయంతో చర్యలను చేపట్టాలని 3 కమిషనరేట్ల అధికారులు నిర్ణయించారు. ట్రాఫిక్ పోలీసులు వాతావరణ శాఖతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటారు. వాతావరణ హెచ్చరికలు వెలువడగానే ట్రాఫిక్ సిబ్బంది రద్దీగా ఉండే, నీరు నిలిచే ప్రాంతాలకు చేరుకొని పర్యవేక్షిస్తారు. డీఆర్ఎఫ్ సిబ్బంది నీటిని తొలగించి వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేస్తారు. మరోవైపు కీలక జంక్షన్లలో ఫ్రీ లెఫ్టులతో పాటు రహదారి విస్తీర్ణం పెంచాలని యోచిస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రాకపోకలకు ఇబ్బంది కలిగించేలా రోడ్లపై ఉండే విద్యుత్ స్తంభాలను తొలగిస్తున్నారు. గత 8 నెలల్లో 250కి పైగా స్తంభాలను తొలగించారు. సెప్టెంబర్లోనే 25కి పైగా స్తంభాలను మరో చోట ఏర్పాటు చేయించారు. ప్రధానంగా ఐటీ కారిడార్ పైన ఎక్కువగా దృష్టి పెట్టారు. ఐటీ కారిడార్లలో వర్షం వేళ రోడ్లపై నీరు నిలవడం ఒకటైతే, ఐటీ కంపెనీలకు చెందిన 5 లక్షల మంది ఉద్యోగులు ఒకేసారి బయటకు రావడం మరో ఇబ్బంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఐటీ కంపెనీల వేళలు ఒకేసారి కాకుండా కొంత వ్యత్యాసం ఉండేలా సమన్వయం చేస్తున్నారు. 3 కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ ను తగ్గించేందుకు ఇలా అన్ని రకాల మార్గాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.